విద్వత్ గద్వాలుగా ప్రసిద్ధిగాంచిన గద్వాల కేంద్రంలో అనేక మంది కవులు, అనేక మంది రచయితలు తమ తల నుండి జాలువారిన అనేకమైనటువంటి రచనలను ఆవిష్కరించుకుంటూ సాహితీ సేద్యం చేసుకుంటూ ముందుకు సాగుతున్నటువంటి ఈ శుభతరుణంలో ప్రస్తుతం మన ఈ ప్రాంగణంలో అంబటి భానుప్రకాష్ రచించినటువంటి చింతరేవుల హనుమశతకం పుస్తకావిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలుపుతూ ఈ కార్యక్రమానికి సభాధ్యక్ష స్థానాన్ని అలంకరించవలసిందిగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి రేణుకాదేవి మేడం గారిని సాధారణంగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నారు. అదేవిధంగా ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసినటువంటి మన స్థానిక మండల విద్యాధికారి శ్రీ శ్రీనివాస్ గౌడ్ సార్ గారిని వేదికను అలంకరించాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు విశ్రాంత ప్రధానోపాధ్యాయులు శ్రీ పూదత్తు భాస్కర్ సార్ గారిని వేదికను అలంకరించవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. అదేవిధంగా చింతరేవుల హనుమశతకం పుస్తకావిష్కరణ చేయడానికి విచ్చేసినటువంటి ఆవిష్కర్తగా విచ్చేస్తున్నటువంటి గౌరవనీయులు మాజీ విశ్రాంత ప్రధానోపాధ్యాయులు మండల విద్యాధికారి శ్రీ మాడుల మురళీకృష్ణ గారిని వేదికను అలంకరించవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. అదేవిధంగా మరి విద్వద్గద్వాలుగా ప్రసిద్ధిగాంచినటువంటి ఈ ప్రాంతాన్ని సాహిత్యపరంగా సుసంపన్నం చేయడానికి మరొక పుస్తకాన్ని ఆవిష్కరించడానికి ప్రధాన కారకులైనటువంటి పుస్తక రచయిత గౌరవనీయులు అంబటి భానుప్రకాష్ గారిని వేదికను అలంకరించవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. అదేవిధంగా మరి ఈ చింతరేవుల హనుమ పుస్తకం యొక్క రూపురేఖలు, దాంట్లో ఉండే అంతఃసారాన్ని వివరించడానికి, సమీక్షించడానికి వేదికను అలంకరించవలసిందిగా ఎంఏఎన్టీ డిగ్రీ కళాశాల అధ్యాపకుడు గౌరవనీయులు శ్రీ మేడిచెర్ల హరినాగభూషణం గారిని వేదికను అలంకరించవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. మరి గతంలో గద్వాల సాహితీ అనే సాహితీ సంస్థ ద్వారా అనేక పుస్తకాలను ఆవిష్కరించుకోవడం, అనేక సాహితీ సదస్సులను నిర్వహించుకోవడం జరిగింది. ఇదే పాఠశాలలో కూడా పుస్తక ఆవిష్కరణలు, పుస్తక సమీక్షలతో పాటు ఉగాది కవితా సమ్మేళనాన్ని కూడా నిర్వహించుకోవడం జరిగింది. ఆ నిర్వహణకు మనకు ఉద్యోగంగా దోహదపడినటువంటి వ్యక్తులు ఇక్కడ వేదికమైన ఉన్నారు. మా మాజీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళీకృష్ణ సార్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ప్రస్తుత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి రేణుకాదేవి మేడం గారి ఆధ్వర్యంలో ఈ పాఠశాలలో అనేక సాహితీ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ముందుకు సాగుతూ వెళ్తున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని ముందుగా పూజతో ప్రారంభించుకుందాం. ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా గౌరవ అతిథులందరినీ కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం.